ఆర్తి కల. పచ్చని పొలాల మధ్యలో ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో ఆర్తి అనే ఒక చురుకైన అమ్మాయి తన అమ్మానాన్నలతో సంతోషంగా నివసించేది. ఆర్తికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. అందులో పెద్ద పెద్ద భవనాలు, వేగంగా వెళ్లే కార్లు ఉన్న పట్నం గురించి చదివింది. నేను కూడా పట్నం వెళ్లి పనిచెయ్యాలి అని కలలు కనేది. ఒకరోజు ఆర్తి తన అమ్మానాన్నలతో, అమ్మా, నాన్నా, నేను పట్నం వెళ్లి ఉద్యోగం చేస్తాను. నా కాళ్లమీద నేను నిలబడతాను అని చెప్పింది. అది విని వాళ్ళమ్మ కొంచెం కంగారుపడింది. పట్నం నీకు కొత్త. అక్కడ నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు అని అమ్మ అంది. కాని వాళ్ల నాన్న నవ్వి, మన ఆర్తి ధైర్యవంతురాలు, తన కలను నిజం చేసుకోగలదు అని అన్నారు. అమ్మానాన్నల దీవెనలతో ఆర్తి పట్నానికి రైలులో బయలుదేరింది. అక్కడ ఎత్తైన భవనాలు, రంగురంగుల లైట్లు చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఆర్తి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుంది. ఉద్యోగం కోసం చాలా చోట్ల తిరిగింది. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. చివరికి ఆమె పట్టుదలకు ఒక మంచి కంప్యూటర్ ఆఫీసులో ఉద్యోగం దొరికింది. ఆర్తి చాలా సంతోషించింది. ప్రతిరోజూ శ్రద్ధగా పనిచేసేది. ఆర్తి తన పనిలో కొత్త విషయాలు నేర్చుకుంది. తనతో పనిచేసేవారితో స్నేహం చేసింది. తన మొదటి జీతంతో అమ్మానాన్నలకు బట్టలు కొని పంపింది. ఆ బహుమతి చూసి ఆర్తి అమ్మానాన్నలు ఎంతో మురిసిపోయారు. మా అమ్మాయి పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తోంది అని ఊరందరికీ గర్వంగా చెప్పారు. ఆర్తి తన కలను నిజం చేసుకుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తేనే ఆకాశాన్ని అందుకోగలమని నిరూపించింది.